మహాభారతం గురించి ఎప్పటి నుంచో పండితులు, చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తలు వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా జరిగిన చరిత్ర లేక కేవలం ఒక మహాకావ్యమా అని. ఈ ప్రశ్నకు రెండు కోణాల్లో సమాధానం చెప్పవచ్చు. మహాభారతం క్రతువునన్నింటికంటే గొప్పది. అంటే భారతం పంచమ వేదం అని పిలువబడుతుంది. వ్యాసుడు ఇది నేను చూసిన యథార్థ చరిత్ర అని తెలిపాడు. అందువల్ల దీనిని ఇతిహాసం అని పిలుస్తారు. మహాభారతంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, ద్వారక వంటి నగరాలు, నదులు, పర్వతాలు నేటికీ ఉన్నవే. కురుక్షేత్రం యుద్ధభూమిగా ఇప్పటికీ గౌరవంగా పిలుస్తారు. యుద్ధం జరిగిన సమయంలో గ్రహణాలు, నక్షత్ర స్థితులు వంటి వివరాలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం సుమారు 3100 నుంచి 3000 కాలంలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ద్వారకా సముద్రంలో మునిగిన నగర అవశేషాలు కనుగొన్నారు. ఇవి మహాభారతంలో చెప్పిన ద్వారక వర్ణనతో పోలుస్తారు. మహాభారతం ఒక మహాకావ్యం. ఇందులో అద్భుతాలు, దేవతల అవతారాలు, ఆకాశవాణులు, దివ్యాస్త్రాలు వంటి అలోక సాధారణ విషయాలు ఉన్నాయి. వీటిని చాలా మంది కేవలం కల్పనగా పరిగణిస్తారు. విష్ణు అవతారం, హనుమంతుడు, శివుని ఆరాధన, దివ్య రథాలు మొదలైన అంశాలు పౌరాణిక కథలకు దూరంగా ఉంటాయి. మహాభారతం 1,00,000 శ్లోకాలు కలిగిన విస్తారమైన ఇతిహాసం. ఇందులో తత్వశాస్త్రం, నైతికత, పురాణ గాథలు, ఉపమాన కథలు కూడా కలిసిపోయాయి. అందువల్ల ఇది పూర్తి చరిత్రగా కాకుండా చరిత్ర కల్పన మేళవింపుగా కొందరు అర్థం చేసుకుంటారు. చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటంటే మహాభారతం యథార్థ చరిత్ర ఆధారంగా వ్రాయబడింది. కానీ ఆ చరిత్రను ఆకర్షణీయంగా చేయడానికి కవి కల్పన, పురాణ ఘట్టాలు కలిపాడు. అందువల్ల దీనిని చరిత్రలో కల్పన కలిసిన ఇతిహాసంగా పరిగణించడం సముచితం. మహాభారతం పూర్తిగా కల్పితం కాదు, అలాగే 100% ఖచ్చితమైన చరిత్ర కూడా కాదు. అది ప్రాచీన భారత చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని కవితాత్మకంగా ఆధ్యాత్మికతతో మేళవించిన ఇతిహాసం.